superior quality guaranteed. ఈ రోజు కార్యక్రమాలను సమర్పిస్తున్న వారు రాల్కో టైర్స్. నమస్తే, న్యూస్ రూమ్ డిబేట్ కి స్వాగతం. నా పేరు స్వప్న. ఈ రోజు న్యూస్ రూమ్ డిబేట్ లో పాల్గొనబోతున్న నాయకులు రాజ్యసభ సభ్యులు, పూర్వ కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు గారు. ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్రంలో పెను మార్పులు రాజకీయంగా చోటు చేసుకోబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, దేశవ్యాప్తంగా ముఖ్యంగా రాష్ట్రంలో పొత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ అంశాలపై మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం. ప్రస్తుతం ఇంకా కూడా టీడీపీతో మీకు పొత్తు కుదురుతుందో లేదో సస్పెన్స్ నడుస్తుంది. ఎవరి వల్ల జాప్యం జరుగుతుంది, మీ వైపు నుంచే వారు? ఇవన్నీ స్టూడియోలో కూర్చొని మాడే విషయాలు కాదు. పార్టీల మధ్య మాడుకుంటే మాడుకుందో నిర్ణయం తీసుకుంటారు. ఆలస్యం జరగకుండా త్వరగా నిర్ణయం తీసుకోవడం ప్రజలకు మంచిది, పార్టీలకు మంచిది. కానీ తెలుగుదేశం పార్టీతో గతంలో మీకు పొత్తులున్న మాట వాస్తవం అయినా కూడా సైద్ధాంతికంగా మీకు అంగీకారం లేని ఒక పార్టీతో, అంటే వారిది లౌకికవాద పార్టీ అని, మీది హిందుత్వ పార్టీ అని ముద్రలున్న రెండు పార్టీలు ఎలా కలవగలుగుతాయి? ఒకటి, పార్టీల సిద్ధాంతాలన్నీ ఒకటైతే పార్టీలు వేరు వేరు ఎందుకు? అన్ని పార్టీలు ఒకటైపోవచ్చు కదా. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళే, ఎవరి సిద్ధాంతాలు పెట్టుకుంటూ ఒక అంగీకృత కార్యక్రమానికి అవగాహనకు వస్తారు. అది రాజకీయంలో సీటు సర్దుబాటు కానీ పొత్తులు కానీ. అంతేగాని సిద్ధాంతాలన్నీ ఒకటైతే వేరువేరు పార్టీలు ఎందుకు? ఒకే పార్టీగా ఉండొచ్చు కదా అందరూ కూడా. కానీ ప్రజల ముందుకు వెళ్ళి నిలబడ్డప్పుడు సైద్ధాంతికంగా వేరువేరుగా ఉన్నప్పుడు పార్టీలు ఏమని చెప్తారు? మాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతూ ఉంది. రాజకీయ పార్టీలు వేరువేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ కూడా అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో, ముఖ్యంగా దేశం ముందున్న సవాళ్లు ఏతున్నాయో ఆ సవాళ్లకు సమాధానం చెప్పే విషయంలో ఒక అవగాహనకు వచ్చి పార్టీలు ముందుకు వెళ్తాయి. ఇది ప్రజలు అంగీకరించేట సత్యం. దేశంలో మనం అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని చూస్తూ ఉన్నాం. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కేంద్రంలో మొన్నటి వరకు యూపీఏ సుమారు 7-8 పార్టీలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. వాళ్ళందరి సిద్ధాంతాలు ఒకటే కాదు. బీజేపీ 23 పార్టీలతో కలిపి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వాజ్పేయి గారి నాయకత్వాన్ని. అందరి సిద్ధాంతాలు ఒకటే. సిద్ధాంతం వేరు, కార్యక్రమం వేరు. సిద్ధాంతం అనేది మౌలికమైన ఆలోచన, ఒక మార్గదర్శనం. దానికి లోబడి కార్యక్రమాలు, ఆ సమస్యలపైన పార్టీ యొక్క వైఖరి, వాటిని నిర్ణయించుకుంటారు. ఒక అవగాహనకు వస్తారు. అవగాహనకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తారు. గోద్రా ఇన్సిడెంట్ తర్వాత తెలుగుదేశం పార్టీ మీతో మళ్ళీ జతకట్టమని వెనక్కి వెళ్ళిన మాట వాస్తవం కాదా? అది వాళ్ళు ఆ ప్రశ్నలన్నీ వాళ్ళు అడిగితే సమాధానం, నేను వాటి మీద సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను కాదు అలాంటి ప్రకటన ఏమి చేయలేదు నేను. సో ప్రస్తుతం ఇది అవకాశవాద పొత్తు కాదంటారు? అంటే ఏది కూడా అవకాశం. రాజకీయాల్లో పొత్తులు ప్రేమతో ఉండవు. పాలిటిక్స్ లో వన్ సైడ్ రొమాన్స్ పనిచేయదు. రాజకీయాల్లో రాజకీయ అవసరాలు దృష్టిలో పెట్టుకొని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఉభయులకు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి తప్పితే రాజకీయ పార్టీలు ప్రేమతో, అభిమానంతో ఎప్పుడూ పొత్తులు పెట్టుకో. అది రాజకీయం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. సో ఇది ఖచ్చితంగా అయితే మీరు ఒక విధంగా అంగీకరిస్తారు, ఇరు పార్టీలకి ఆమోదయోగ్యమైన, ఇరు పార్టీలకి సమ్మతంగా ఉండే, అవసరం ఉండే పొత్తులు. దాంట్లో రహస్యం ఉందమ్మా, ఒప్పుకోవడంలో తప్పేముంది. వాస్తవం, అది వాస్తవ పరిస్థితి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలో మీరు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నామని చెప్తున్న ఈ తరుణంలో దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తిగా దాదాపు క్యాడర్ స్థాయిలో పట్టు కోల్పోయిన భారతీయ జనతా పార్టీ దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఏం చేస్తుంది? పట్టు కోల్పోయింది అనేది ఇది ఒక పొరపాటు అభిప్రాయం. కర్ణాటకలో ఇవాళ అందరికన్నా ముందున్నాం మేము. రేపు ఎన్నికలైన తర్వాత చూడండి మీరు, కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ 20కి పైగా స్థానాలు సంపాదిస్తుంది, ప్రధాన పార్టీగా కూడా ఉంది. అలాగే తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ 6 ప్రాంతీయ పార్టీలతో కలిపి కూటమిగా ఏర్పడింది. తమిళనాడు రాజకీయ చరిత్రలో 46 ఏళ్లలో డిఎంకే, ఏడిఎంకే కాకుండా ఇంకో కూటమి పోటీ చేయడం ఇది మొట్టమొదటిసారి. ఒకవైపు మోడీ గారి ప్రభంజనం, మరొక వైపు ఈ పార్టీల యొక్క కూటమి, ఈ రెండు కలిసి తమిళనాడు కూడా మంచి విజయాలు సాధిస్తామని మేము భావిస్తున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఈ సీటు సర్దుబాటు లేకపోతే పొత్త అది ఏదో కొరికి వస్తుంది 1-2 రోజుల్లో. అది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కూడా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఒక ఓటు అయితే బీజేపీకి వేయాలి. ఏ ఓటు? పార్లమెంటు ఓటు. అసెంబ్లీ విషయంలో ఇంకా చర్చ జరుగుతూ ఉంది. కానీ పార్లమెంటు ఓటు బీజేపీకి అని నిన్న మీరు చూశారు. టీఆర్ఎస్ నాయకులు కూడా అన్నారు, నో ఒక ఓటు కాదు 2 ఓటు కూడా టీఆర్ఎస్కి వేయాలని చెప్పని వారు బహిరంగంగా ప్రకటించారు. దాని అర్థమైంది, చర్చ జరుగుతుంది. కింద స్థాయిలో జనం ఒక నిర్ణయానికి వచ్చారు, పార్లమెంటు ఓటు బీజేపీకి అని. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు సమాధానం చెప్పగలిగింది నిర్ణయాత్మక నాయకుడు మోడీ అనే భావన. రెండవది, ఈ రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఈ ప్రాంతాలకు మేలు జరగాల, అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి. కాంగ్రెస్ నమ్మదగిన పార్టీ కాదు, నమ్మక ద్రోహం చేసింది.
దానికి విశ్వసనీయత లేదు. బీజేపీకి విశ్వసనీయత ఉంది 3 కారణాల వలన. 1 విశ్వసనీయత, 2 సమర్థత, 3 గెలిచే అవకాశం అంటే క్రెడిబిలిటీ, 2 ఎబిలిటీ అండ్ స్టెబిలిటీ, 3 విన్నబిలిటీ. ఈ 3 బీజేపీకి ఎక్కువ కనపడుతున్నాయి జనానికి. అందుకని సీమాంధ్రలో కానీ తెలంగాణలో కానీ పార్లమెంట్ వరకు బీజేపీకి ఓటేద్దామనే ఆలోచనతో ప్రజలు ముందుకెళ్తున్నారు. గతంలో పొత్తు లేకుండా 4 ఎంపీ స్థానాలు, పొత్తుతో 7 ఎంపీ స్థానాలు సాధించిన భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత దాదాపు కొంతకాలం స్తబ్దుగా అయిపోవడానికి వాతావరణం. ఈ బాధ్యత రాహిత్యం ఎవరిదంటారు? అంటే రాష్ట్ర స్థాయి అలాంటి వెనక్కి వెళ్ళి చర్చించడం అన్న ఉపయోగం లేదు. ముందుకు చూద్దాం. మనం 2014 ఎలక్షన్లో ఉన్నాం. ఇప్పుడు సంస్థాగతంగా ఏమైంది ఇవన్నీ ఊరినే మాడుకొనని వచ్చిన ప్రయోజనం లేదు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించబోతుంది. సీమాంధ్రలోనూ తెలంగాణలో కూడా. మీరు చూద్దరు కూడా అప్పుడు పరిస్థితులు అనుకూలించాలా, ఇప్పుడు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి, మంచి ఫలితాలు వస్తాయి. యూపీఏ సర్కార్ వైఫల్యాలని, స్కామ్లని ఎండగట్టడంలో ప్రతిపక్ష పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఎంతవరకు సఫలీకృతం అయిందని మీరు అనుకుంటున్నారు? ఈ రోజు దేశ ప్రజలకు గొంతు వరకు కోపం ఉంది కాంగ్రెస్ మీద. ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుందా కాంగ్రెస్ గుణపాఠం చెప్దామని చూస్తున్నారు. ఎందుకంటే కేవలం అవినీతే కాదు, అవినీతి, అధిక ధరలు, అసమర్థత, అక్రమాలు, అరాచకత్వం, అతిథులపై అత్యాచారాలు, అంతర్జాతీయ స్థాయిలో దేశం యొక్క ప్రతిష్ట పొంగిపోవడం, ఆర్థికంగా మనం దేశాన్ని ఇవాళ క్లిష్ట పరిస్థితుల్లో నెట్టేయడం, రూపాయి విలువ తరుగుదల, అంతర్జాతీయంగా ప్రతిష్ట తరుగుదల, ధరల పెరుగుదల, ఇవాళ అనేక తీవ్రవాదం, ఏర్పాటువాదం, మావోయిస్టులు, పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ కార్యకలాపాలు, అలాగే అన్నదాతల ఆత్మహత్యలు, ఇవన్నీ చూసిన తర్వాత జనం ఈ ప్రభుత్వం ఏమైతుందో ఇది నమ్మక ద్రోహానికి పాల్పడింది. రెండవది నిర్ణయాలు తీసుకోలేకుంది, పాలసీ పెరాలసిస్ వచ్చింది ప్రభుత్వానికి, నాయకత్వ లేమి కనబడుతుందని చెప్పని అందరూ భావిస్తున్న ఈ తరుణంలో ప్రజలు బీజేపీకి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి, బీజేపీయే ముందుండి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కూడా ఎండగట్టింది కాబట్టి జనం ఇవాళ బీజేపీకి చూస్తున్నారు. ఆల్టర్నేటివ్గా బీజేపీకి సమర్థుడైన నాయకుడు కూడా ఉన్నాడు. ఒక్క మాట చెప్తాను మీకు, జమినీ ప్రేక్షకులందరికీ కూడా. దేశంలో ఇవాళ చాలా చర్చ జరుగుతుంది. ఏంది మోడీ 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 ఎందుకు అంటున్నారండి? నేను దీనిపైన కొంత విశ్లేషణ చేశాను. విశ్లేషణ చేస్తే ఎందుకంటే ఉత్తరాదిన, దక్షిణాన, తూర్పున, పరమట, అదేవిధంగా మీరు పెద్దవాళ్ళని చూసినా, చిన్నవాళ్ళని చూసినా, మహిళలు చూసినా, పురుషులు చూసినా, లేకపోతే రైతులు చూసినా, కార్మికులు చూసినా, ఏ వయసులో వాళ్ళు చూసినా, ఏ ప్రాంతం వాళ్ళు చూసినా చర్చ మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే దేశ ప్రజలు వాజ్పేయి గారి హయాంలో కొంత అభివృద్ధిని రుచి చూశారు, ఆ తర్వాత అభివృద్ధిని కోల్పోయారు. ఇవాళ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఎవరు వచ్చి అభివృద్ధి ఇస్తారని. రెండోది, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వ హయాంలో నిర్ణయాలు తీసుకోవడంతో పూర్తిగా ప్రభుత్వం మానేసింది, పాలసీ పెరాల్సి వచ్చింది, గట్టి నిర్ణయాలు తీసుకున్నాడు. అందుకని ఇవాళ మోడీ అంటే 3D, గట్టి నిర్ణయాలు తీసుకోగలడు, డెసిసివ్. 2 డైనమిక్, ధైర్యంగా వ్యవహరించగలడు ఎవరితో అయినా. 3 డెవలప్మెంట్ ఓరియంటెడ్, అభివృద్ధిని సాధించగలడు. 3 in 1, 3D ఈజ్ మోడీ అనే భావనతో ఇవాళ దేశ ప్రజలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ రీజియన్ ఈ చర్చ రావడానికి అది ప్రధాన కారణం అని నేను భావిస్తున్నాను. లేకపోతే మోడీ గారికి వేరే నేపథ్యం ఏమి లేదు, వాళ్ళ కుటుంబం లేదు, వారసత్వ రాజకీయాలు లేవు, అది వేరే ఆకర్షణ లేదు. ఒకటి, తాను చేసినట్టు పనుల ఆకర్షణ. 2, గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు. ఇలాంటి వాడు ప్రధానమంత్రి కావాలని ప్రజలు అనుకోవడం వల్ల ఇవాళ మోడీకి ఇంత ఆకర్షణ వచ్చింది. దేశంలో మోడీ, భారతీయ జనతా పార్టీ హవా నడుస్తున్నది. ఇది కేవలం నీటి బుడగ మాత్రమే, దీన్ని ఇలాగే మటుమాయం చేసేస్తామని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు మేనిఫెస్టో విడుదల చేసిన సమయంలో. ఏమంటారు, మీరేమనుకుంటున్నారు? ఆయన ఊహాలోకంలో పగటి కళ్ళలో వ్యవహరిస్తుంటే చేయగలిగేది ఏమీ లేదు. దేశం మొత్తం కోడే కూస్తుంది. అన్ని పత్రికలు, అన్ని ప్రచార ప్రసార సాధనాలు, అన్ని సర్వేలు, అన్ని రకాల ప్రజాభిప్రాయాలు. ఇంతెందుకు, మొన్న జరిగినట్టే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 3 చోట్ల ముచ్చటగా హ్యాట్రిక్ సంపాదించి మళ్ళా ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. గుజరాత్లో వచ్చింది, మధ్యప్రదేశ్లో వచ్చింది, ఛత్తీస్గఢ్లో వచ్చింది. అందువలన వారు అలా పగటి కళ్ళకు అంటూ ఇదంతా నీటి పొడిగా అనుకుంటే అది వారికి విజ్ఞతగా మనం వదిలేస్తాం. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ దేశంలో బీజేపీ, మోడీ మినహా ఒక ప్రత్యామ్నాయం లేదు. ఈ 3వ ప్రత్యామ్నాయం అనేది ఏతుందో, థర్డ్ ఫ్రంట్ అనేది, అది ఒక ఎండమావి లాంటిది. అది ఇంతకుముందు చేసి విఫలమైన ప్రయోగము. గుజరాత్ గారు కానీ, దేవగౌడ్ గారు కానీ, చంద్రశేఖర్ గారి ప్రభుత్వాలు 3 నాళ్ళు ముచ్చటగా నడిచాయి. దేశం ఎదుర్కొంటున్న బహుముఖ సవాళ్లను ఇలాంటి అతుకుల బంత ప్రభుత్వాలు ఎదుర్కోలేవని ప్రజలు స్పష్టంగా ఇవాళ చర్చించుకుంటున్నారు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంకో 4వ ప్రత్యామ్నాయం గురించి మాట్లాడుతున్నారు. మేడం జయలలిత గారు, లేకపోతే మమతా బెనర్జీ గారు, లేకపోతే ములాయం సింగ్ గారు, వీళ్ళంతా ఫెడరల్ ఫ్రంట్గా ఏర్పడతారని ఇవన్నీ కొంత పత్రికలు కల్పించినవి, కొంత వాళ్ళ మనసులో కోరిక కూడా ఉంది. కానీ ఆ 4వ ఫ్రంట్లో 7 మంది ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. 7 మంది దేశంలో ఉండే పదవి ఒకటే ప్రధానమంత్రి. అయితే దానికి ఒక సలహా చెప్పారు మన ఎవరో, వారానికి 7 రోజులు ఉన్నాయి కదా, రోజుకు ఒక లెక్కన పెట్టుకోవచ్చు అని. దేశం అలాంటి లగ్జరీని భరించగలదా అంటే ప్రజలు తప్పనిసరిగా
స్థిరమైన ప్రభుత్వం, ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్, దట్ ఈజ్ మోడీ అని ఇవాళ జనం మోడీ వైపు చూస్తున్నారు. కానీ ఈసారి పూర్తిగా ఏకత్వం తీసుకొస్తామేమని ఒక భారీ మేనిఫెస్టోని విడుదల చేసింది. కానీ మోసపూరిత మేనిఫెస్టో ఇదేని భారతీయ జనతా పార్టీ. మీకు ఎవరైనా సరే విశ్లేషణ చేస్తే వాళ్ళు చెప్పిన విషయాలు ఎంతవరకు ఆచరించారు. మేము 90% పూర్తి చేశామని సోనియా గాంధీ గారు, రాహుల్ గారు చెప్పారు. 9% చేసినప్పుడు జనం సంతోషించేవాళ్ళు. వాళ్ళు వాగ్దానాలు నెరవేర్చకపోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుందమ్మా అన్ని పార్టీలో కూడా కొంత. ఇక్కడ అది కాదు, వాగ్దానాలకు విరుద్ధంగా, వాటికి వ్యతిరేకంగా నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అన్ని విషయాలు, మహిళా రిజర్వేషన్ 10 ఏళ్ళు ఏంది మర్చిపోయారు, ఆహార భద్రత బిల్లు, ఓటు భద్రత గుర్తొస్తే 9 సంవత్సరాల 6 నెలల తర్వాత గుర్తొచ్చింది. లేకపోతే ఆధార్ కార్డు, దానివల్ల జనాధారం పెరుగుతుంది అనుకున్నారు, ఆఖరికి నిరాధారంగా తయారైపోయారు. అలాగే డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్, అది ఓట్ ట్రాన్స్ఫర్ అవుతున్నారు, అది కూడా సాధ్యం కాలేదు. అలాగే నల్లధనాన్ని 100 రోజుల్లో వెనక్కి తీసుకొచ్చి ఉపాయం చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు పూర్తి అయిపోయింది. అలాగే అవినీతి పరుల భరతం పడతా ఉన్నారు, అవినీతి పరులు కొమ్ముగాసి ఆఖరికి సుప్రీంకోర్టు చేత ముట్టుకాయలు ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ధరలు అదుపులో పెడతామని చెప్పి అన్నారు, ధరలు అదుపులో కాకుండా ధరలు ఆకాశంలో, ప్రజలు పాతాళం అనుకునే పరిస్థితి వాళ్ళు దాపురిచ్చింది. రైతాంగానికి మేమంతా సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటా ఉన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు వచ్చి 8 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు దాని గురించి ఆలోచించలేదు. ఇంకా అనేక రకాల వాగ్దానాలు వరుసగా వివరాలన్నీ నేను వెల్లడించాను. మనకు సమయం లేదు కాబట్టి వాటి గురించి మనం ఎక్కువగా చర్చించున్నాం. ఒక వాగ్దానం అయినా నెరవేర్చారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది, మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టాము, అవన్నీ ఖర్చుతో కూడుకున్నవి, శ్రమతో కూడుకున్నవి కాదు. పెట్టారు, మంచిదే, దాని కాదనలే. కానీ పరిపాలనలో మీరు తీసుకొచ్చిన మార్పులు ఏమిటి, అవినీతిని ఎదుర్కోవడం కోసం మీరు తీసుకున్న చర్యలు ఏమిటి, నల్లధనాన్ని వెనక్కి తీసుకోవడం కోసం తీసుకున్న చర్యలు ఏమిటి, అధిక ధరలు అదుపు చేయడానికి తీసుకున్న చర్యలు ఏమిటి, రూపాయి విలువ ఇవాళ వాజ్పేయి గారి హయాంలో 40-42 రూపాయలు డాలర్ ఉంది, ఇవాళ రూపాయి 60 నుంచి 64-70 రూపాయల మధ్యలో నడుస్తుంది. ఎవరు అందరూ విమర్శిస్తుంటే ఒకసారి మనసుకు బాధేస్తుంది. ఏంది, డాలర్ ఎక్స్కలేటర్ పైన, రూపాయి వెంటిలేటర్ పైన. విమర్శకు బాగానే ఉంటుంది కానీ మనసులో బాధేస్తుంది, ఎందుకంటే రూపాయి అనేది మన దేశానికి ఒక సింబల్ లాంటిది కదా. సో ఈ పరిస్థితి ఇవాళ ప్రభుత్వం కల్పించింది. మీకు ఇంకో విషయం చెప్తాను, పొరుగునున్న దేశాలు ఉన్నాయి కదా, శ్రీలంక, మాలే మీ హైదరాబాద్లో హిమాయత్ నగర్లో సగం ఉంటుంది. ఆ మాలే కూడా మన దేశం యొక్క విమానాశ్రయం అక్కడ ఎయిర్పోర్ట్ కంపెనీ పెడితే వాళ్ళని బలవంతంగా హరించి పంపించేసిన లెక్క చేయడం. నేపాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు, బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు, పాకిస్తాన్ అయితే ఎయిడింగ్, అబిటింగ్, ఫండింగ్, ట్రైనింగ్ టెర్రరిస్ట్ అనే విషయం మనందరికీ తెలుసు. మన సైనికులకు తల్ల కోసి మొండాలు వేరు చేసి పంపించింది. చైనా 16 చోట్ల హెలిప్యాడ్ నిర్మాణం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ నాదేనని మ్యాపుల్లో చూపిస్తోంది. పరు దేశాలు గౌరవించడం లేదు, అంతర్జాతీయంగా ప్రతిష్ట తగ్గిపోయింది. దేవయాని ఉదంతం మనంతా గమనించాం, రూపాయి విలువ తరిగిపోయింది. సో అన్ని రంగాల్లో వైఫల్యం చెంది ఏదో ఊరికినే మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఆ పాత వాగ్దానాలను మళ్ళీ రిపీట్ చేయడం తప్పితే ఎన్నికల ప్రణాళికలో ఈ చర్చించదగిన అంశం కానీ, లేకపోతే జనాన్ని ప్రభావితం చేసే అంశం కానీ ఏదీ లేదని నేను పేర్కొన్నాను. దే ఆర్ బెనిఫిట్ ఆఫ్ ఐడియాస్, ఆఖరికి వాళ్ళకి కొత్త ఆలోచన కూడా రావడం లేదు. వెంకయ్యనాయుడు గారు, ఈరోజు రాష్ట్రాన్ని ఇంకా పట్టి పీడిస్తున్న సమస్య, విభజన జరిగిపోయిన తర్వాత కూడా విభజన జరిగిన తీరు సరైంది కాదని చర్చ ఇంకా కొనసాగుతోంది కనుక అడుగుతున్నాను, విభజన జరిగిన తీరు సరైంది కాదని మీరు నమ్ముతున్నారా? తప్పనిసరి. విభజన జరిగిన తీరు సరైనది. మంచి పని చేయడానికి కూడా మంచి మార్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మంచి పనులు కూడా ఎలా చెడు మార్గంలో చేయవచ్చో చేసి చూపించింది. మేము 3 రాష్ట్రాలు విభజించాం కదా, లాఠీ చార్జ్ జరగలేదు, ఫైరింగ్ జరగలేదు, 2 ప్రాంతాల ప్రజలు స్వీట్లు పంచుకున్నారు. ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది? తగిన హోంవర్క్ చేయాలి. వాళ్ళ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు. పిఎం ప్రపోజెస్, సీఎం అపోజెస్, సోనియా ప్రపోజెస్, బొత్స డిస్పోజెస్. ఇది అందరూ చర్చించుకునే విషయం. కేంద్రం ఏమో సిఫారసు చేస్తే అసెంబ్లీ తిరస్కరిస్తోంది. కానీ ఇంత జరుగుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఏం చేసింది భారతీయ జనతా పార్టీ? ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యని ఒక ఆరోపణ కూడా వచ్చింది. ఒక అంగీకృతమైన అంశం పైన కలిసి ఓటు చేస్తే, కలిసి పనిచేస్తే కుమ్మక్కయ్య అనే పదం అయితే తప్పైంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని మేము పదే చెప్పాము. అద్వానీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు అందరూ కూడా స్పష్టంగా చెప్పారు. ఆఖరి ఇంకో అడుగు ముందుకేసి 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని కూడా చెప్పాం. 1000 మంది చనిపోయి భావోద్రేకాలు పెరుగుతుండడంలో తెలంగాణ బిల్లు వస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందని ఎవరైనా అట్టనుకుంటారు. కానీ మేము చెప్పింది ఏంటంటే తెలంగాణకు అనుకూలము, దాంతోపాటు విభజన వల్ల ఏర్పడే సమస్యలు అవుతున్నాయో వాటికి పరిష్కారం కనిపెట్టాలని చెప్పని గట్టిగా పట్టుబట్టాము. మేము పట్టుబడ్డం వల్లనే ఈ సీమాంధ్రకు వచ్చినట్టు ప్యాకేజీ కానీ, లేకపోతే ప్రత్యేక హోదా కానీ, లేకపోతే పన్నుల రాయితీలు కానీ బీజేపీ వల్లనే వచ్చాయని మొత్తం యావత్తు దేశానికంతా కూడా తెలుసు. కీలకమైన లోక్సభ వేదికని ఉపయోగించుకోకుండా మోడీ పబ్లిక్ మీటింగ్ లో తల్లిని పురుడు పోసిన తర్వాత హత్య చేసిన చందంగా జరిగింది అనాల్సిన అవసరం ఏమొచ్చింది? సుష్మా స్వరాజ్ గారు ఏం చేశారు లోక్సభలో? ఎందువల్ల అప్పుడే లేవనెత్తేసి అంశంలో 20 నిమిషాల్లో ముగిసిపోతున్న ఒక అంశాన్ని ఎందువల్ల గట్టిగా బలంగా వాదించలేదన్నారు? సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ యొక్క ప్రసంగం బయట ప్రచురించబడ్డా. ఎందుకంటే ఆ టైంలో
లోక్సభ అధికారులు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కయి లోక్సభ యొక్క ప్రసారాలను నిలిపేసింది. ఇది నా ఆరోపణ. దీనిపైన కూడా తర్వాత విచారణ కూడా జరగాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ప్రసారం ఆగిపోయిందనే విషయం సుష్మా స్వరాజ్ గారికి తెలవదు. ఆమె ప్రసంగాన్ని మీరు చూడండి, కావాలంటే నేను కాపీ పంపిస్తాను. ఆమె చెప్పింది ఈ బిల్లులో లోపాలు ఉన్నాయి, సీమాంధ్రకు న్యాయం జరగాల, దానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందని. కానీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడము, బిల్లుపై చర్చ జరపడము అది ప్రభుత్వం చేతిలో ప్లస్ సభాపతుల చేతిలో ఉంటుంది. ఆమె ప్రయత్నం ఆమె చేసింది, ప్రభుత్వం కలిసి రాలేదు, ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. అందుకే అది జరిగిన వెంటనే మేము పార్టీ అందరం కూడా కలిసి కూర్చొని రాజ్యసభలో ఈ తతంగాన్ని ఇలా జరగనివ్వకూడదు, దీన్ని అడ్డుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారమే నేను అన్ని విధాల ప్రయత్నం చేశాను. చేసి ప్రభుత్వం ద్వారా, ప్రధాని ద్వారా స్పష్టమైన హామీలు పొందాం. అదే కాకుండా తెర వెనుక కూడా కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు జరిపి ఈ సమస్యలు ఉన్నాయనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ జీఓఎంలో ఒక తెలుగువాడు కూడా లేడు, తెలంగాణ వారు లేరు, ఆంధ్ర వాళ్ళు లేరు. ఈ బిల్లు విభజన సందర్భంగా తలెత్తే సమస్యలు ఏందో ప్రధానమంత్రికి తెలవదు, సోనియా గాంధీకి తెలవదు, ఈ జీఓఎం ఉన్న మంత్రులకు కూడా తెలవదు. జయరాం రమేష్ కూడా కొద్దిగా అధ్యయనం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే నేను నాగార్జున సాగర్, దమ్ముగూడెం, టేలుపాడు ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటే దమ్ముగూడెం ఎక్కడుందో తెలవదు, వాళ్ళకి కొత్తగూడెం ఎక్కడుందో తెలవదు, లేదా రెడ్డిగూడెం, జంగారెడ్డిగూడెం కూడా ఎక్కడో తెలవదు. ఇలాంటి పరిస్థితి. గాలేరు నగిరి అంటే దాని విషయం కూడా తెలవదు. అందుకని అత్యంత అపరిపక్వతతో, అవకాశవాదంతో కాంగ్రెస్ వ్యవహరించింది. ఈ పని కానీ కాంగ్రెస్ ఒక 2 ఏళ్ల ముందు చేసి ఉంటే ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఇంత గొడవ జరిగే కాదు, ఇంత టెన్షన్ వచ్చేది కాదు. దాంతోపాటు సీమాంధ్రకు కూడా ఈ కొన్ని అయితే ప్రాజెక్టులు సమాంతరంగా అక్కడ అవకాశం కల్పించి ఉంటే ఇంత హార్ట్ బర్నింగ్ కూడా ఉండేది కాదు. ఈ తెలుగు జాతి విడిపోతుంది, తెలుగు జాతిని విడదీసే, ఇవన్నిటికి నేను అంగీకరించను. తమిళనాడులో 40 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుగు జాతి కాదా? కర్ణాటకలో 40-50 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుగు జాతి కాదా? బాంబేలో ఉన్నారు, భివాండిలో ఉన్నారు, చంద్రపూర్లో ఉన్నారు, మీకు గంజాంలో ఉన్నారు, బరంపూర్లో ఉన్నారు. ఈ విషయం అది కాదు. విభజించిన తీరు వాస్తవంగా బాధాకరం. విభజించిన పద్ధతి అవుతుందో అనాలోచితంగా చేశారు. దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. పార్టీ నాయకులు అందరూ చెప్పారు. అద్వానీ గారు అయితే ఇట్స్ ఏ పర్వర్షన్ ఆఫ్ డెమోక్రసీ అని కూడా ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ నేనేమంటున్నానంటే గతం జరిగిపోయింది. జరగవలసిన దాని గురించి చర్చించుకోకుండా, తమ భవిష్యత్తును గురించి చర్చించుకోకుండా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూర్చుంటే ఈ అవకాశం కూడా మనం జారవించుకోవడం అవుతా అనే విషయాన్ని ప్రజలు గమనించాల్సి ఉంది. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు సీమాంధ్ర ప్రాంతాల్లో, తెలంగాణ ఇరు ప్రాంతాల్లో ఏం చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు? అంటే మేము అన్యాయం జరిగిపోయింది, మేమేం చేయలేకపోయాం, కానీ లేకపోతే మేము చేయగలిగింది మేము చేసాం, అయినా కూడా ఇప్పుడు మమ్మల్ని నమ్మండి, ఇది మా అజెండా అని చెప్తారు. ప్రజలు మమ్మల్ని తప్పనిసరిగా నమ్ముతారు. ఎందుకంటే మాకు విశ్వసనీయత ఉంది, క్రెడిబిలిటీ ఉంది. నేనేమంటున్నానంటే సీమాంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఒకే ఒక్క ఇష్యూ మీద ఎలక్షన్ జరగదు. దేశంలో భాగం అమ్మా ఇది. తెలంగాణ కానీ సీమాంధ్ర కానీ భారతదేశంలో భాగం. ఎన్నికలు భారతదేశానికి జరుగుతున్నాయి. సో భారతదేశం ముందున్న సవాళ్ళన్నీ అధికారులు అక్కడ కూడా ఉన్నాయి కదా, అధికారులు ఇక్కడ కూడా ఉన్నాయి కదా, అన్నదాతల ఆత్మహత్యలు అక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఉన్నాయి కదా, అలాగే అతిథులపై అత్యాచారాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి కదా, అలాగే అవినీతి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. వీటన్నిటిపైన జనం చర్చిస్తారు. దీంతో పాటు ఒక ముఖ్య విషయం ఏదైతుందో ఈ విభజన జరిగిన తీరు, విభజన, ఈ 2 విషయాలపై కూడా ప్రజలు తప్పనిసరిగా చర్చిస్తారు. మేము చెప్పబోయేది ఒకటే, ఓటు కోసమో సీటు కోసమో కాకుండా మాట కోసం నిలబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ద్వంద్వ వైఖరి లేదు. తెలంగాణలో అదే మాట, ఆంధ్రలో కూడా అదే మాట. 2, మా ప్రయత్నం మేము చేసి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించినప్పటికి కూడా హామీలు రాబట్టగలిగాం. ఈ హామీలను నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. నరేంద్ర మోడీకి విశ్వసనీయత ఉంది, ఆయన సమర్థుడైన నాయకుడు. అందుకని మోడీ నాయకత్వాన్ని బలపరచండి, బీజేపీకి ఓటేయండి. తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధికి, సీమాంధ్ర యొక్క సత్వర అభివృద్ధికి కూడా బీజేపీ వస్తే సాధ్యం అవుతుందనే విషయాన్ని మేము ప్రజలకు చెప్పబోతున్నాం. ప్రజలు దీన్ని ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే బిల్లు అయిన తర్వాత నేను విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి ఈ ప్రాంతాలకు వెళ్ళొచ్చాను. ప్రజాభిప్రాయం మొదట్లో కొంత బాధ పడినప్పటికీ కూడా క్రమేపీ జనం రాజ్యసభ ప్రసంగాన్ని అంతా చూశారు. అదృష్టవశాత్తు ఈ లోక్సభ గొడవ అయిన తర్వాత ఏమైందంటే మొత్తం దేశంలో వాళ్ళందరూ రాజ్యసభలో ఏమవుతుందని ఒక ఆతురత వచ్చి మహిళతో సహా అందరూ టీవీల ముందు అతుక్కొని కూర్చొని ఉన్నారు. సో వాళ్ళు మొత్తం రాజ్యసభ వ్యవహారాలంతా చూశారు. చూసినప్పుడు అరే బీజేపీ ఎంత పోరాడిందని ఆ ఖ్యాతి ఏదో నేను తీసుకోవాలని కూడా కొన్ని పత్రికలు ఒంటరి పోరాటం, వెంకయ్యనాయుడు ఉడుంపట్టు ఇలా రాసినప్పటికి కూడా వెంకయ్యనాయుడు ఎవరు? బీజేపీ యొక్క అనుమతి లేకుండా వ్యక్తిగతంగా నేను పోరాడగలనా? సాధ్యమైన విషయం కాదు. సో పార్టీ వీలైనంత వరకు మేలు చేసే ప్రయత్నం చేసింది. ఆ మిగిలిన దాన్ని పార్టీ పూర్తి చేస్తుందనే నమ్మకం ప్రజలకు ఉంది. ఆ విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. ఇంత విశ్వసనీయత, ఇంత మోడీ ప్రపంచం నడుస్తున్న ఈ సమయంలో భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ అవసరమా? మన అవసరం. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ పిలిస్తే వచ్చారా ఏంది? దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన చెంది తనకున్నటువంటి ఆవేదనను
ప్రకటించాడు. వారి నినాదం చూస్తే వెనక భారతీయ జనతా పార్టీ నడిపిస్తోందన్న కొన్ని అపవాదులు కావచ్చు, లేక ప్రచారం కావచ్చు, కొంత జరుగుతున్న మాట. అపప్రచారాన్ని, అపవాదులను నమ్మకూడదు, వాటిని ప్రసారం చేయకూడదు. ఒకటి. రెండవది, ఒక యువకుడుగా దేశంలో ఉన్న పరిస్థితులను చూసి ఆందోళన చెంది తన ఆవేశాన్ని, తన ఆలోచనల్ని జనంతో ఆయన పంచుకుంటున్నాడు. ఈరోజు దేశంలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబించాడు ఆయన. మోడీ లాంటి సమర్థుడు కావాలని మళ్ళా నిన్న కూడా తిరిగి వక్కాణించాడు. ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పడమే కాదు, ఒక నాగార్జున గారు చెప్పడమే కాదు, ఒక శివాజీ నటుడు చేరడమే కాదు, సమాజంలో వివిధ వర్గాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేశాన్ని గురించి ఆలోచించే ప్రతి ఒక్కడు ఇవాళ సమర్థుడు మోడీ అనే ఒక నిర్ణయానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే విశ్వసనీయత. ఇంతకుముందు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన పనులు, ఇవాళ దేశానికి అలాంటి వ్యక్తి అవసరం ఉందనే ఉద్దేశం తప్పితే మేము ఎవరినో పిలిస్తే ఎవరికంటూ వాళ్ళు వస్తారా? వాళ్ళ మనసులో లేకుండా మనం చెప్పినంత మాత్రాన్ని ఎందుకు ముందుకు వస్తారు చెప్పండి. కానీ కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అనే నినాదం వారు తీసుకురావడం అన్నది అది అంటే ఇది నేను సేవ చేస్తానని వచ్చిన చందంగా లేకుండా ఒక స్పష్టంగా ఒక ప్రధాన రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తూ వచ్చిన అజెండాని అది కూడా మీరు కలుపుకుపోవడం ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? ప్రజలు సరిగా అర్థం చేసుకుంటారు. ఒక యువకుడు భవిష్యత్తు గురించి, దేశాన్ని గురించి ఆలోచించి దేశానికి కాంగ్రెస్ సర్వనాశనం చేసింది కాబట్టి కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని నినాదం ఇచ్చాడని ప్రజలు సానుకూలంగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను. పైపిచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ప్రశ్న ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఆయన దానికి సమాధానం చెప్తాడు. నా వరకు నేను ఎలా అర్థం చేసుకుంటున్నానంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు, తగిన సమయంలో వచ్చాడు. పైపిచ్చు నాకు రాజకీయ కాంక్ష లేదు, నేను పోటీ చేయనని చెప్పిన తర్వాత విశ్వసనీయత, యాక్సెప్టబిలిటీ మరింత పెరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నా. దానివల్ల కూడా బీజేపీకి, మోడీకి బలం చేకూరుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెంకయ్యనాయుడు గారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు సాధిస్తామని మీకు ఏమన్నా ఒక లెక్క పెట్టుకున్నారా? లేకపోతే అంటే మనం పురోగతి చెందామని చెప్పుకోవడానికి? అంటే లెక్క పెట్టుకోవడం ఎవరు లెక్కలు వాళ్ళకు ఉంటాయి. మా పార్టీ వాళ్ళు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అవి ఇప్పుడు ఇదమిత్తంగా ఎన్ని సీట్లని అప్పుడే చెప్పడం, పైపించు మరొక పక్క సీటు సర్దుబాటుపై చర్చ జరుగుతున్న తరుణంలో వాటి గురించి బహిరంగ మాట్లాడడం మంచిది కాదు. నామినేషన్లో ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఉపసంహరణ కూడా పూర్తయిన తర్వాత అప్పుడు మనం ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఒక్క విషయం నేను చెప్పగలను, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా బీజేపీ అద్భుత విజయాలు సాధిస్తుంది. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా తగినంత మంది బీజేపీ ఎంపీలు తప్పనిసరిగా అక్కడ ఉంటారు, ఉండాల్సిన అవసరం ఉంది, ఉంటారని నేను భావిస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఒకవేళ నేను జీవితంలో ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదు. నేను రాజకీయాల్లో పదవుల్లో ఉన్నంత కాలం కుటుంబ సభ్యులు కూడా ఎవరు పోటీ చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చాను. నిర్ణయాలు నేను మార్చుకునేవాడిని కాదు. ఈ మధ్యకాలంలో చాలామంది, ముఖ్యంగా ఈ రాజ్యసభ చర్చ తర్వాత విభజన నేపథ్యంలో చాలామంది నా పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు. మా పార్టీలో కూడా తీర్మానం చేయాలని ప్రయత్నం చేశారు. నేను సున్నితంగా వాళ్ళని వారించాను. మీరు పోటీ చేయాలి, మనం 3వ ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో మనం ముందుకు వెళ్తే మోడీ గారి గాలి ఉంది, ప్లస్ మీరంటే వ్యక్తిగత ఆకర్షణ ఉంది, కొత్త ఉత్సాహం ఉంది, చాలామంది పోటీ చేస్తే బాగుంటుందని చెప్తే నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాను. పత్రికలు కూడా 2 పత్రికలు, ప్రముఖ పత్రికలు, వెంకయ్య ఆలోచించవయ్యా అని ఇదే ఆలోచన, ఇంకో పత్రిక ఏమో వెంకయ్య రావయ్యా అని చెప్పారు ఇంకో పత్రిక, వాటిని ప్రముఖంగా కూడా వాటిని ప్రచురించడం జరిగింది. ఇవన్నీ నన్ను ప్రభావితం చేయడం, ఎందుకంటే నేను నిర్ణయం స్పష్టంగా తీసుకున్నాను. ఈ పార్టీ నాకు ప్రతి పదవి ఇచ్చింది, ప్రతి పదవి. ఒక్కొక్కసారి ఆలోచించాలంటే కొన్ని నా అర్హత కన్నా మించిన స్థాయి కూడా వచ్చిందేమో నేనైతే చెప్పలేను. పార్టీ నన్ను రాష్ట్రంలో ఎమ్మెల్యే చేసింది, అసెంబ్లీలో లీడర్ చేసింది, స్టేట్ సెక్రటరీ చేసింది, స్టేట్ ప్రెసిడెంట్ చేసింది 2 సార్లు, నేషనల్ జనరల్ సెక్రటరీ చేసింది, నేషనల్ స్పోక్స్ పర్సన్ చేసింది, నేషనల్ ప్రెసిడెంట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టర్ని చేసింది. వాట్ ఎల్స్ యూ నీడ్? నేను మా నేపథ్యం, మా ఇంట్లో ఎవరు వారసత్వం ఎవరు లేరు, మాకేమి టైటిల్స్ కూడా లేవు, గాంధీ నెహ్రూ టైటిల్స్ కూడా లేవు. ఒక పల్లెటూరులో రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఇన్ని అవకాశాలు వచ్చాయి, కష్టపడడం వలన, అదే పార్టీ నమ్ముకొని ఉండడం వలన. అందువల్ల నేను ఇప్పటి వరకు చేసిన పని పట్ల, వచ్చిన బాధ్యతల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. నాకు మిగిలిన 2 కోరికలు ఉన్నాయి. ఒక కోరిక నెరవేరలేదు. అద్వానీ గారిని ప్రధానమంత్రిగా చూద్దాం అనుకున్నాం 2009లో, అది నెరవేరలేదు, కొంత విచారం ఉంది. ఇప్పుడు ఉండే మిగిలిన 2 కోరికలు ఏంటంటే, ఒకటి, దేశంలో మళ్ళా బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వాన్ని ఏర్పడాలి. వాజ్పేయి గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే మధ్యలో ఆపేశారు వీళ్ళు, వాటిని కొనసాగించి చూడాలి మనం. ఆ గంగా కావేరి నదులకు అనుసంధానం, ఆ పల్లెకు పక్కా రోడ్డు నిర్మాణం, ఈ నేషనల్ హైవే 6 లైను, తర్వాత అంత్యోదయ పేరుతో అట్టడుగున్న పేదలపై దృష్టి కార్యక్రమం, ఇవి పూర్తి కాలేదు. దాంతోపాటు ఈ విడిపోయిన సందర్భంగా ఏదైతే వాళ్ళ హైదరాబాద్ కోల్పోవడం వలన మనకు అన్యాయం జరిగింది, మన ఆదాయం పోయింది, మన అభివృద్ధి అంతా హైదరాబాద్లో కేంద్రీకృతమైంది, మన సంగతి ఏందని ఆందోళన చెందుతున్న సీమాంధ్ర ప్రాంత ప్రజలకు కూడా పార్లమెంట్లో పట్టుబట్టి సాధించిన హామీలు అవుతున్నాయో అవి నెరవేరే విధంగా చూడాలని కూడా నా మనసులో కోరిక ఉంది. కొత్తగా ప్రజల యొక్క ఆకాంక్షతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కూడా
హైదరాబాద్ తెలంగాణలో ఉంది కాబట్టి మొత్తం తెలంగాణ డెవలప్ అయిందని అనుకుంటే చాలా పొరపాటు. ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్ ఇంటీరియర్, మహబూబ్ నగర్ ఇంటీరియర్ ఇక్కడ చూస్తే మనం పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. అలాగే రాయలసీమ, అలాగే ఉత్తరాంధ్ర, వీటికి సమగ్ర అభివృద్ధికి పట్టుబట్టి గట్టిగా ప్రయత్నం చేసి దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండే వ్యక్తులు కూడా చాలా అవసరం. నా కోరిక ఒకటి మోడీ గారు ప్రధానమంత్రి కావాలా, వాజ్పేయి గారు మీరు ఇచ్చిన అజెండాను పూర్తి చేయాలా. 2, ఈ 2 ప్రాంతాలు సర్వతోముఖ అభివృద్ధి చెంది అభివృద్ధి పదంలో ముందుండాలా. దానికోసం కానీ నేను చేయగిన ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను. ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తి లేదు. రెండవది, పదవులు ఆశించి ఏదైనా చేస్తే ఇబ్బంది, కానీ పదవులు ఆశించినప్పుడు మనసు నిర్మలంగా ఉంది. నాకు ఏ విధమైన టెన్షన్ లేదు. ఆ టెన్షన్ డెవలప్మెంట్ నేను చెప్పిన విషయాలపైన ఉంది. అందుకని దేశవ్యాప్తంగా తిరుగుతున్నా. వయసులో, అనుభవంలో నాకన్నా నరేంద్ర మోడీ చిన్నవాడు. నేను వెళ్ళి నరేంద్ర మోడీ యొక్క మీటింగ్ను పర్యవేక్షిస్తున్నాను. ఆ మధ్య హైదరాబాద్లో ఒక పత్రిక, ప్రముఖ పత్రిక రాసింది, వెంకయ్యనాయుడు గారు డిమీనింగ్ యువర్ సెల్ఫ్ అని. ఇది పూర్వ అధ్యక్షుడిగా ఉండి వెళ్ళి మీటింగ్లు పర్యవేక్షించలేదు. విజయం కావాలా, సమిష్టి కృషి కావాలా. దానికోసమని నేను వ్యక్తిగత ఇది కాకుండా పార్టీ ప్రయోజనం, పార్టీలో ఒక వ్యక్తి అని నిర్ణయించడు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పాను, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్ అని. ఇవాళ టీం అంతా కలిసి మోడీ గారి యొక్క విజయం కోసం కృషి చేస్తున్నాం. ఆ కృషిలో నేను కూడా భాగస్వామిగా ఉండి నా వంతు కృషి నేను చేస్తున్నాను. 2 చోట్ల నుంచి పోటీ చేయడం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ చర్చ 1952 నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చింది? నెహ్రూ గారు పోటీ చేశారు, ఇందిరాగాంధీ గారు పోటీ చేశారు, అద్వానీ గారు, వాజ్పేయి గారు పోటీ చేశారు, ఎన్టీ రామారావు గారు పోటీ చేశారు. నరేంద్ర మోడీ ఏం చేస్తే అది చర్చ అవుతుంది వాళ్ళ దేశంలో. నరేంద్ర మోడీ ఇవాళ 2 దగ్గర పోటీ చేశారు కాబట్టి అది తగిన సమయంలో చర్చ జరిగితే బాగుండేదమ్మా. నామినేషన్లు జరుగుతున్నప్పుడు ఇప్పుడు చర్చించిన ఉపయోగం ఉంది. ఒక్క చోట నుంచి పోటీ చేస్తే అది ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఖర్చు కూడా తగ్గుతుంది, దాంట్లో అనుమానం లేదు, ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ ఒక పద్ధతి రాజ్యాంగం అనుమతిస్తోంది, ప్రజా ప్రాతినిధ్య చట్టం, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అనుమతిస్తోంది. చట్టాన్ని మార్చాలా, దానికోసం చర్చ జరగాలి. ఏకాభిప్రాయం వచ్చి ఒక వ్యక్తి ఒక చోట నుంచే పోటీ చేయాలా, ఓకే. 2, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి జరగాల, ఓకే. అదేవిధంగా ఒక ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఇంకో ప్రత్యామ్నాయ ప్రభుత్వంతో ముందుకు రావాలా, ఓకే. అలాగే రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్లు దామాషా పద్ధతి ప్రకారం వాళ్ళకి సీట్లు కేటాయించాలా. ఇలాంటి సంస్కరణలు కానీ మనం తీయగలిగితే దేశం యొక్క వ్యవస్థ చాలా బాగుపడుతుంది. కానీ ఎన్నికల సమయంలో వాటిని చర్చించడం, మిగతాప్పుడు మర్చిపోవడం మన దేశం, మన సమాజం యొక్క అలవాటుగా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు వ్యవహారం, జనసేన, పవన్ కళ్యాణ్, నాగార్జున ఇలాంటి సినిమా యాక్టర్ల పాత్ర మీ పార్టీలో, లోక్సత్తా పార్టీతో మీ అనుసంధానం, ఈ 3 అంశాలపై ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు? నేను ఒకటేమో చర్చలు పూర్తయి ఒక కొలిక్కి రాకుండా దాని మంచి చెడుల గురించి వ్యాఖ్యానించడం మంచిది కాదు, ఒకటి. రెండవది, పవన్ కళ్యాణ్ గారు లోక కళ్యాణం కోసం ముందుకు వస్తానంటే సంతోషిస్తున్నాం. రెండోది, నాగార్జున గారు ప్రచారం చేయబోతున్నారా? ఉదాహరణకి ఇవన్నీ వారు నిర్ణయించుకోవాలి కదా. వారు పిలిపించారు, నిన్న 2వ కూడా పిలిపించారు. తర్వాత ఆయన ఏం చేయబోతున్నాడు, నేను ముందు నేను చెప్తే అట్ట, ఆయన పార్టీలో సభ్యుడైతే నేను తప్పనిసరిగా చెప్తున్నాను. రెండవది, నాగార్జున గారు మోడీ గారు లాంటి వ్యక్తి ప్రధానమంత్రి కావాలని అక్కడికి వెళ్ళి అభివృద్ధిని చూసి ఆకాంక్షించాడు. ఆయన అభిమతాన్ని వ్యక్తపరిచాడు. దాని ప్రభావం కూడా ప్రజలపై గణనీయంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మూడవది, ఈ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్ ఈ రాష్ట్ర విభజన సందర్భంగా కూడా కొన్ని మంచి సూచనలు నాకు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా, ఆ నోట్స్ కూడా నేను దృష్టిలో పెట్టుకున్నాను. అలాగే ఆయన ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు కొద్దిగా ప్రజా సంక్షేమం దృష్ట్యా స్పందిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని కూడా కలుపుకుంటే మంచిదని నేను భావిస్తున్నా. బట్ ఈ ఎన్నికల పొత్తులు, ఈ సర్దుబాటులో ఎంతవరకు అవన్నీ సాధ్యమవుతాయనే విషయం రాష్ట్ర శాఖలు చూస్తున్నాయి. నేను పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశాను కాబట్టి ఈ స్థానిక సర్దుబాటు విషయంలో నేను జోక్యం చేసుకోవడం బాగుండదనే ఉద్దేశంతో నేను పార్టీకి చెప్పాను, బహిరంగంగా దాన్ని ప్రకటించడం జరిగింది. అందువల్ల ఆ విషయం పైన మరింత వ్యాఖ్యానించలేదు. వెంకయ్యనాయుడు గారు, చాలా అర్థవంతమైన చర్చ మా స్టూడియోకి వచ్చి మాట్లాడేందుకు ధన్యవాదాలు. ఈరోజు ముందు మనం చూడబోతున్నాం ప్రజలు ఏ మేరకు జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై విశ్వాసం వ్యక్తం చేస్తారు ఓటు రూపంలో అని. ప్రజలందరూ తప్పనిసరిగా ఓటింగ్ రావాలా. ఓటు మన బిడ్డ లాంటిది, దాన్ని మంచిగా పెంచుకుంటే మంచి బిడ్డ, లేదా నిర్లక్ష్యం చేస్తే పిల్లలు ఎలా చెడిపోతారో దేశం కూడా అలా చెడిపోయే అవకాశం ఉంది. అందుకని ప్రజలందరూ ఓటుకు రావాలని, అర్థవంతంగా ఆలోచించి వేయాలని చెప్పి నేను జమినీ ప్రేక్షకులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఈరోజు స్టూడియోలో ఈ చర్చ నాకు సంతోషాన్ని కలిగించింది. అందరికి కూడా ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమాలను సమర్పించిన వారు